ఎక్కడికి వచ్చిర్రు? ఏం చేస్తున్నారు? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈషా ఛానల్. సో మాదైతే తీజ్ ఫెస్టివల్ అన్నమాట. టోటల్ 9 days ఉంటుంది. లాస్ట్ 2 days అయితే బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాము. సో ఈరోజు అయితే డే 9th అనమాట. మట్టి కోసం అయితే వచ్చాము పొలంలోకి. ఎక్కడికి వచ్చిర్రు? ఏం చేస్తున్నారు? మేమైతే 9 days తీజ్ సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా చేసుకుంటాం అన్నమాట. తీజ్ ఫెస్టివల్ అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకుంటాము. సో తీజ్ ఫెస్టివల్ ఎప్పుడు చేసుకుంటారంటే శ్రావణ మాసంలో జరుపుకుంటాము. ఫస్ట్ అయితే ఆషాఢ మాసంలో శీతలా ఫెస్టివల్ జరుపుకుంటాము. తర్వాతకి శ్రావణ మాసంలో అయితే తీజ్ ఫెస్టివల్ జరుపుకుంటాము. అది కూడా పెళ్లి కాని అమ్మాయిలు మాత్రమే జరుపుకుంటారు ఈ తీజ్ ఫెస్టివల్ని. అసలు ఎలా జరుపుకుంటారు అంటే ఫస్ట్ డే అయితే గోధుమ గింజలు అండ్ శనగలు తీసుకొచ్చి నానబెడతారనమాట నైట్. నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే ఇంకా బుట్టలు తీసుకొచ్చి అందులో ఎరువు మట్టి పోసి అందులో గోధుమ గింజలు శనగలు అయితే చల్లుతారనమాట. చల్లి ఇక డైలీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 3 పూటలు అమ్మాయిలు అయితే వాటర్ పోస్తారనమాట. సాంగ్స్ పాడుకుంటూ వాటర్ పోస్తారు. సో అలా 9 days వాటర్ పోస్తారు, ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ. ఇంకా 8th day అయితే డమోలీ చేస్తారనమాట. డమోలీ రోజు అయితే శివలాలకైతే నైవేద్యం వండి పెడతారు. మెరమ యాడికైతే ఆటకు వస్తారనమాట. ఇక ఆ రోజు మట్టి తీసుకురావడానికి వెళ్ళాలి. ఇక అమ్మాయిలందరూ మట్టి తీసుకొచ్చి ఆ మట్టితో బొమ్మలు చేపిస్తారనమాట. గొనగోరని చేపిస్తారు. ఇంకా దానికోసం అయితే మట్టి కోసం వస్తారు. మట్టి కోసం వెళ్తే ఇక అన్న వాళ్ళైతే వచ్చి అవి కింద పడేయడము, మట్టి ఇక ఒకటే ఆటలు ఆడడము, ఇంకా మాతోని పాటలు పాడడం ఆటలు ఆడడం జరుపుకుంటారనమాట. ఇంకా అవి కింద పడేసి ఒకటే సతాయిస్తూ ఉంటారనమాట. ఇక మమ్మల్ని ఏడిపిస్తారు. ఇంకా లాస్ట్కి ఓకే తీసుకెళ్ళండి అని అంటారు. ఇక అప్పుడైతే మేము మట్టి తీసుకెళ్ళి గనుగోరిని చేపిస్తామన్నమాట. ఒక అమ్మాయి బొమ్మని అబ్బాయి బొమ్మని చేపించి తర్వాతకైతే దేవుడి దగ్గర పెడతాము నైట్. సో మేము ఎత్తుకున్నాం కదా, అది ఎత్తుకున్నారు కదా మా పెద్దనాయన, అదైతే గనుగోరు అంటారనమాట. దాన్ని ఎత్తుకొని ఇంటింటికి వెళ్ళి పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ ఉంటారనమాట. ఇంకో ఇలా బిందెలు తీసుకెళ్ళి ఆ పులియగొండ వేసుకొని దాని నుంచి బిందెలు తీసుకొని వాటర్ తీసుకొచ్చి 3 పూటలు దేవుడికైతే వాటర్ పోస్తారు. అమ్మాయిలందరూ ఇంటింటికి వెళ్ళి ఆటలు ఆడతారు, పాటలు పాడతారు. గొనుగోరిని తీసుకెళ్ళి ఆ గొనుగోరు మీద అయితే ఇంటికి వస్తారు కదా చుట్టాలు, వాళ్ళ పేర్ల మీద పాటలు పాడి తిడతారనమాట. ఇక అలా ఇల్లు తిరుగుతారనమాట. అది విలేజ్ మొత్తం తిరిగి రావాలి కదా. 2 అమ్మాయిలు అయితే పాజిటివ్ ఉంటారు. పాపం మార్నింగ్ 9 నుంచి నైట్ 12 వరకు వాళ్ళు ఏం తినకుండా ఉంటారు. కానీ అమ్మాయిలందరూ 9 days అయితే నాన్ వెజ్ తినకుండా ఓన్లీ ఆకుకూరలే తింటారనమాట. చాలా శ్రద్ధగా పూజలు చేస్తారు అమ్మాయిలు. సో వాళ్ళైతే ఇక మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, నైట్ 12 వరకు తినరనమాట. అన్న వాళ్ళు అస్సలు వండనియరు నైవేద్యము, కట్టెల పొయ్యి మీద వండుతారనమాట. ఇక అన్న వాళ్ళైతే ఒకటే ఆట పట్టిస్తూ ఉంటారు, వద్దు ఇప్పుడే వండొద్దు అనేసి. ఇక పాపం వాళ్ళైతే ఇక ఆకలితో ఉన్నారు కదా అండి, పాజిటివ్ ఉన్నారు మార్నింగ్ నుంచి. పాపం వాళ్ళు కూడా తింటేనే కదా అండి వాళ్ళకి ఎనర్జీ వచ్చేది, డ్యాన్స్ వేసేది. ఇక లాస్ట్కి అయితే శివలాల దగ్గర నైవేద్యం పెట్టేసి ఇక మొక్కుకుంటున్నారనమాట. ఇక ఇప్పుడు మొక్కిన తర్వాతకైతే వాళ్ళు తినేస్తారనమాట ఇక అన్నం. అక్కడ గొనుగోరు ఉన్నారు కదా, అక్కడైతే పిల్లలు లేని వాళ్ళు సంతానం కలగాలనేసి అయితే మొక్కుకుంటారు ఆ దేవుడి దగ్గర.
ఈరోజైతే లాస్ట్ డే అనమాట. తీజ్ నిమజ్జనం ఈరోజు. సో, నేను మా ఆయిషా అయితే తీజ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మా ఆయిషాకైతే ఫుల్ ఫీవర్ ఉంది. బాడీ అంతా చాలా హీట్‌గా ఉంది. పాపం ఆమెకి జలుబు బాగా అయింది. తనకు అస్సలు చేతనవ్వట్లేదు. అయినా నేను తీసుకెళ్తున్నా దేవుడి దగ్గరికి. సో, ఎందుకో విలేజ్‌కొస్తే ఆమెకి హెల్త్ అస్సలు బాగుండదు మా ఈషాకి. ఇంక మేమైతే అక్కడికెళ్ళాము. దేవుడి దగ్గరికైతే వెళ్ళిపోయాము. అక్కడైతే అమ్మాయిలందరూ వెయిట్ చేస్తున్నారనమాట దేవుడి గుట్టలు ఎత్తుకోవడం కోసము. ఇంక అందరైతే మా ఈషాని అడుగుతున్నారు. ఎందుకు ఇంత డల్‌గా ఉంది? ఏమైంది? ఫీవర్ వస్తుంది ఈషాకి అనేసి అయితే అందరూ అడుగుతున్నారనమాట. అంతా బాడీ హీట్‌గా ఉంది అనేసి అయితే ఇక నన్ను అందరూ తిడుతున్నారు. వెళ్ళి సిరప్ ఏసాను. ఇంక మా ఈషాని పడుకోబెట్టి ఇక నేనైతే దేవుడి దగ్గరకు వచ్చేసాను. ఇక మెయిన్ 2 బుట్టలుంటాయి దేవుడివి. అవైతే ఈ ఇద్దరు అమ్మాయిలు ఫాస్టింగ్ ఉంటారు కదా! వాళ్ళకైతే ఫస్ట్ వాళ్ళకి ఎత్తిపిస్తారనమాట. పులియగొండం మీద నుంచి ఆ బుట్టల్ని ఎత్తుకుంటారనమాట అమ్మాయిలు. ఇక మా పెదనాన్న వాళ్ళైతే ఒక్కొక్కళ్ళకి ఆ బుట్టలైతే పెడతారు నెత్తి మీద. ఇంక వాళ్ళైతే అట్లా ఎత్తుకొని ఇక వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుంటారనమాట అమ్మాయిలు. ఇక అందరూ అట్లా ఎత్తుకొని తీసుకొని వెళ్తారనమాట. ఎత్తుకొని ఇక ఫ్యామిలీ ఫొటోసు, ఇండివిజువల్ ఫొటోసు ఇక అందరూ ఫొటోస్ దిగుతారనమాట. అన్ని ఫ్యామిలీ ఫొటోసు అన్నీ దిగిన తర్వాతకైతే డ్యాన్స్ స్టార్ట్ చేశారు. ఇక గ్రూప్ ఫోటో దిగారు మా అమ్మాయిలందరూ అన్న వాళ్ళతో కలిసి అందరూ గ్రూప్ ఫోటో దిగారు. నేనైతే ఆ గ్రూప్ ఫోటోలో లేను. నేను మిస్ అయ్యాను. ఈషాకి ఫీవర్ వస్తుందనేసి అయితే నేను వెళ్ళాను. ఇక మళ్ళీ వీళ్ళు టెంపుల్‌కొచ్చారు దండం పెట్టుకోవడానికి. ఇక అప్పటికి నేను వచ్చేసాననమాట. ఆ తీజ్ ఉంది కదా! అదైతే నేను తెంపుకుంటున్నాను. తెంపుకొని అన్న వాళ్ళ జేబులలో పెడుతున్నాననమాట. అలా పెడితే మంచిదంట. ఇక అది పెట్టినవి ఉంటాయి కదా! ఆ మొలకలు అవైతే దేవుడి ముందు పెడితే చాలా మంచిదంట. అలా అనేసి అయితే నేను అన్న వాళ్ళ జేబులలో పెడుతున్నాననమాట. ఇక మా తీజ్ ఫెస్టివల్ అయితే చాలా బాగా గ్రాండ్‌గా సెలబ్రేషన్ చేసుకున్నాము. మేము కూడా ఫొటోస్ దిగామనమాట. ఇక మా అన్న వాళ్ళతో, నేను, మా హస్బెండ్, మా ఈషా ఒక్కతే మిస్ అయింది.
తీజ్ ఫెస్టివల్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిందండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ పక్కా చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బై గాయ్స్.